ఒక సాధువు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి ఆ సాధువుణ్ణి చూసి ఆశ్చర్యపోయి, అయ్యో, మీరు నా భర్త కదా, మీరేంటి ఇలా తయారయ్యారు అని అడిగింది. సాధువు, నేను ఎవరికీ భర్తను కాదు, ఎవరికీ తండ్రిని కాదు, నేను సన్యాసం స్వీకరించాను. నా గురువుగారు నా భార్య చేతితో భిక్ష తీసుకుంటేనే నా సన్యాసం పూర్తవుతుందని చెప్పారు అని అన్నాడు. ఇది విని ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి ఏడుస్తూ, మీరు ఇలా ఎందుకు చేశారు? మీకు చిన్నపిల్లలున్నారు కదా, మేము ఎలా జీవించాలి అని అడిగింది. సాధువు, నువ్వు ఇదేగా కోరుకున్నావు. నేను తక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు నా కంటి ముందు నుండి ఎక్కడికైనా వెళ్ళిపోరాదా అని కోపంగా అడిగేదానివి. అప్పుడు ఎవరైనా అడిగితే, నా భర్త ఈ లోకంలో లేడు అని చెబుతాను, కనీసం నాకు విధవా పెన్షనైనా వస్తుంది అని చెప్పావు. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నన్ను గౌరవించలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను చెడుగా చూస్తున్నారు. పిల్లలు ప్రతిదానికి ఆరాటపడుతున్నారు. భర్త లేకపోతే ఒక స్త్రీ జీవితం నరకంలా ఉంటుందని ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్పింది. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరు అని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించింది. అప్పుడు సాధు, నేను ఏ సన్యాసం తీసుకోలేదు, ఇదంతా నీకు ఒక గుణపాఠం చెప్పడానికి మాత్రమే చేశాను అని అన్నాడు.